మైనర్ డిమాట్ అకౌంట్. మన దేశంలో 140 కోట్ల మంది పైచిలుకు జనాలు ఉన్నారు. చాలా కొద్ది మంది దగ్గరే మనీ కాన్సన్ట్రేట్ అవుతుంది. అందులోనూ మరికొన్ని కమ్యూనిటీస్కే పరిమితం అవుతుంది. ఎందుకు ఇలా ఈ తేడా వస్తుంది? ఆ కొద్ది కమ్యూనిటీస్ వారి పిల్లలకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ టెక్నిక్స్ చిన్నతనం నుండే కల్పిస్తారు. వారు బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తూ మెళకువలను నేర్పిస్తారు. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏ విధంగానూ మనీ మేనేజ్మెంట్ గురించి నేర్పదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటారో వారే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు జీవితంలో త్వరగా చేరుకుంటారు. అలా కాని వారు ఎక్కడి వారు అక్కడే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే మన సొసైటీలో అనేక మంది తెలిసి తెలియని జ్ఞానంతో ఇన్వెస్ట్మెంట్ గురించి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. దాని వెనక ఏ రకమైన రీసెర్చ్ ఉండదు కనుక అది అతి త్వరలోనే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే భయపడిపోయి దాని జోలికే రాక ఫిక్స్డ్ ఇన్కమ్ ఎవెన్యూస్లోనే ఉండిపోయి ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు. మన దేశంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మొదటగా తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. వారే కనుక సరైన మార్గం చూపిస్తే పిల్లలు కొత్తగా నేర్చుకోవలసిన అవసరం ఉండక వారి డబ్బు వారి కోసం పనిచేసే విధంగా మలుచుకుంటారు. దానివల్ల త్వరగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధిస్తారు. అందుకు కావలసిన అంకురార్పణ చేసే బాటలో భాగంగా డిమాట్ అకౌంట్ మైనర్ పేర ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తే అది పిన్న వయసులోనే తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకొని ఆర్థిక స్వావలంబన వైపు కదులుతారు. ముందుగా ఒక విన్నపం, చివరి వరకు వెళ్ళే వరకు మీరు మర్చిపోకుండా ఇక్కడే మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల భవిష్యత్తు చక్కదిద్దే దిశలో వారికి ఇన్వెస్ట్మెంట్ యొక్క బహు ప్రయోజనాలను తెలియజేసే విధానంలో భాగంగా కొద్దిమంది పేరెంట్స్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వారు డైరెక్ట్గా మైనర్ పేరు మీదే ఇన్వెస్ట్ చేసే అవకాశం కలదు. దానికి గాను డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయగలం అనే విషయం ఇక్కడ తెలుసుకుందాము. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మినిమం ఏజ్ లేదు, కానీ దాన్ని పేరెంట్స్ కానీ లీగల్ గార్డియన్ కానీ ఓపెన్ చేసి ఆపరేట్ చేయగలరు. ఇది జాయింట్ అకౌంట్ కాదు. పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ కెన్ ఇన్వెస్ట్. ద మైనర్ డిమాట్ అకౌంట్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఫర్ ట్రేడింగ్ ఇన్ ఈక్విటీస్ డెలివరీ. ఓ మైనర్ సెక్యూరిటీస్లో అంటే షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు. ఈ మైనర్ డిమాట్ అకౌంట్ కెన్ ఓన్లీ రిసీవ్ అండ్ సెల్ సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ ద డిమాట్ అకౌంట్. ద సెక్యూరిటీస్ కెన్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఆర్ లీగల్ ఆర్డర్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మైనర్తో పాటు పేరెంట్ ఆర్ గార్డియన్ పాన్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ జమ చేయాలి. దానితో పాటు మైనర్ బర్త్ సర్టిఫికెట్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చేకూర్చాలి. లిమిటేషన్స్. మైనర్ డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ చేయడానికి ఉపయోగించకూడదు కనుక ఈ అకౌంట్ని ట్రేడింగ్ చేయడానికి కానీ ఇంట్రాడే ట్రేడింగ్ లేదా డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్లో వాడడానికి వీలు లేదు. వెన్ మైనర్ టర్న్డ్ 18, మైనర్కు 18 ఏళ్ళు నిండిన వెంటనే ఈ అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. అప్పుడు కావలసిన ఫామ్స్ సబ్మిట్ చేసి కొత్త డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి ఉన్న హోల్డింగ్స్ని కొత్త అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని తాను ఇండివిజువల్ డిమాట్ అకౌంట్ ఆపరేట్ చేసుకోగలరు. ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడాలి. పిల్లలు మేజర్ అయ్యే నాటికి వారి డిమాట్ అకౌంట్లో కన్సిడరబుల్ స్టాక్స్ అక్యుములేట్ అవుతాయి. దీనికి చక్కటి ఉదాహరణ ఆనరబుల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్. మైనర్ నెట్వర్త్ మోర్ దాన్ 20 crores ఇన్ 2018. మీరు మీ నెక్స్ట్ జనరేషన్కు ఆర్థిక స్వావలంబన బాటలో నడిపించాలి అనుకుంటే ఈ మార్గాన్ని
సానుకూలంగా పరిశీలించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు ఉపయోగపడే వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.